టీమిండియా T20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో దేశమంతటా మునిగిపోయి ఉంటే మరొక వైపు ఒక పెద్ద వివాదం రాజుకుంది. అదే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీతో కలిసి అహ్మదాబాద్ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఈ అంశంపై 1983 వరల్డ్ కప్ హీరో మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అసలు విషయం ఏంటంటే టీమిండియా విజయం తర్వాత ట్రోఫీని తీసుకున్న గంభీర్, సూర్య, ఐసీసీ చైర్మన్ జైషా అర్ధరాత్రి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే దీనిపై కీర్తి ఆజాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీమిండియా 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తుందని, ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన విజయం కాదని ఆయన విమర్శించారు. ఈ విజయం కేవలం జైషా కుటుంబానికో లేక ఒక మతానికో చెందింది కాదని, ట్రోఫీని కేవలం హిందూ ఆలయానికే ఎందుకు తీసుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. టీమిండియాలో సిరాజ్ మసీద్ కు గాని, శాంసంగ్ చర్చ్ కి గాని ట్రోఫీని తీసుకువెళ్లలేదని, మరి కేవలం ఒకే మతం చుట్టూ ఈ విజయాన్ని తిప్పడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అయ్యాయి. దీంతో ఐసీసీ వంటి అంతర్జాతీయ సంస్థకు చైర్మన్ గా ఉండి ఇలా ఒకే మతపరమైన కార్యక్రమాల్లో ట్రోఫీని ప్రమోట్ చేయడం కరెక్టేనా? క్రీడల్లో మతాన్ని తీసుకురావడం వల్ల భవిష్యత్తులో టీమ్ యూనిటీ దెబ్బతింటుందా? కీర్తి ఆజాద్ అన్నట్లుగా ఇది కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే చేస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మరి ఐసీసీ చైర్మన్ టీమిండియా సభ్యుల ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కీర్తి ఆజాద్ చేసిన విమర్శలో నిజముందంటారా, లేక అది వారి వ్యక్తిగత విశ్వాసమని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.